ఇంకా ఎంతకాలం మధ్యతరగతి జీవితాలు? దీన్ని అధిగమిద్దాం. మన పిల్లలకు తిండి పుష్టితో పాటు ఆర్థిక భరోసా కల్పించడం మన బాధ్యత. చిన్న చిన్న దుబారా ఖర్చులు తగ్గించుకుంటే పిల్లలను ఆర్థికంగా నిలబెట్టగలం. ప్రతి నెలా మన అనవసర ఖర్చు దాదాపు 3000 ఉంటుంది అని అంచనా. దీనిని సురక్షిత పెట్టుబడులు పెడితే మన పిల్లలను లక్షాధికారి చేయడం చాలా సులభం. మీరే మీ పిల్లలకు సూపర్ హీరో అని మర్చిపోకండి. ఇది వారి ఆర్థిక అక్షరాస్యత కూడా ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన పోస్టాఫీస్లోని పథకాలే ఉపయోగపడతాయి. ముందుగా పోస్టాఫీస్ లేదా ఐపీబీపీహె ఖాతా తెరవండి. ఇప్పుడు 400 రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది సంవత్సరానికి ఒకసారి. ఇది 10 లక్షలు యాక్సిడెంటల్ బీమా కవరేజీ కల్పిస్తోంది. మనకి ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుంది. 2 1000తో రికరింగ్ డిపాజిట్ తీసుకోండి. 5 ఏళ్లకి మనకి దాదాపు 72,000 వస్తాయి. మీకు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి. నెలకు 2,000 ఇందులో పెట్టుబడి పెట్టండి. 20 సంవత్సరాలకు దాదాపు 11,20,000 వస్తాయి. 3,000తో రికరింగ్ డిపాజిట్ తీసుకోండి. 5 ఏళ్లకి మనకి దాదాపు 2,15,000 వస్తాయి. మీకు ఆడపిల్లలు ఉన్నట్లయితే ఆప్షన్ 2 లేకపోతే ఆప్షన్ 3లో పెట్టుబడి పెట్టండి. ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ చిన్న చిన్న పొదుపు మొత్తాలే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీస్ లేదా పోస్ట్ మ్యాన్ను సంప్రదించగలరని మనవి. మరిన్ని వివరాలు తరువాత వీడియోలో చూద్దాం. అలాగే మీకు తెలిసిన పొదుపు పథకాలు ఉంటే తెలియజేయగలరు.